హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాం. సో ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి సెకండ్ వీడియో. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకుంటే ఫస్ట్ ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకేనా అండి? అదేవిధంగా మన వ్యూయర్ ఒకరు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని స్టార్ట్ చేయమని అడిగారు. డెఫినెట్ గా అండి, నెక్స్ట్ మనకి ఈ ప్రాథమిక హక్కులు మనం సీక్వెన్స్ గా నేర్చుకుంటున్నాం కదా. మనకి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో పార్ట్ 3 లో ఉంటాయి. మనకి ఈ ప్రాథమిక హక్కుల చాప్టర్ అయిపోగానే నెక్స్ట్ మనకి పార్ట్ 4 లో ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టు ద స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటారు. మనకి ఆ ఆదేశిక సూత్రాలు అనే చాప్టర్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. మన ఛానల్లో ప్లేలిస్ట్ లో కూడా ఉంటుంది ఆదేశిక సూత్రాలు. దాని తర్వాత మనకు 4A భాగంలో ఆర్టికల్ 51A లో మనకి ప్రాథమిక విధులు ఉంటాయి. ఏంటండి? ప్రాథమిక విధులు ఉంటాయి. ఆ చాప్టర్ ని కూడా మనం కవర్ చేసేసాం. సో నెక్స్ట్ మనకు ఆ 5th భాగంలో ఉండేది కేంద్ర ప్రభుత్వమే. సో మనం నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కుల తర్వాత స్టార్ట్ చేయబోయే నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే. సో దట్ మనం ఈజీగా 1 by 1 నేర్చుకుందాం. ఓకేనా అండి? మనం ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి మిగిలిన అంశాలను కంటిన్యూ చేద్దాం. ఓకేనా? నేను ఎవ్రీ వీడియోలో ఈ ప్రాథమిక హక్కులు ఏ భాగానికి చెందుతాయి, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనే అంశాన్ని ఇస్తాను. సో దట్ మీకు ఇది రివిజన్ అవుతుంది, మీకు కూడా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా అండి? ఇది ఏ భాగంలో ఉంది అండ్ వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయండి? ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 లో ఉన్నాయి, 3వ భాగంలో ఉన్నాయి. ఆర్టికల్స్ ఏంటండి? ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 3 ఆర్టికల్ 12 to 35 వరకు మనకి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి ఉన్నాయి. మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ముఖ్యమైనటువంటి అంశాలు, చారిత్రక నేపథ్యం, అదేవిధంగా ఈ ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి తీసుకున్నాం అండ్ ఇలాంటి అంశాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ప్రాథమిక హక్కులు ఏమున్నాయో నేర్చుకుందాం. మన భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ని ఎన్ని రకాలుగా వర్గీకరించారండి? 7 రకాలుగా వర్గీకరించారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఇది సమానత్వపు హక్కు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయండి ఈ సమానత్వ హక్కులో? ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇది స్వేచ్ఛ సమానత్వ హక్కు. దీన్నే రైట్ టు ఫ్రీడమ్ అంటారు. ఇందులో ఏ ఆర్టికల్స్ నుండి ఏ ఆర్టికల్స్ అండి? ఆర్టికల్ 19 నుండి ఆర్టికల్ 22 వరకు ఉంటాయి. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు. ఏంటండి? పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23 అండ్ 24 వీటికి సంబంధించి తెలియజేస్తాయి. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు రిలీజియన్. ఇది ఏ ఆర్టికల్స్ లో ఉంటుందండి? ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు ఉంటుంది. నెక్స్ట్ సాంస్కృతిక విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషనల్. ఏంటండి? రైట్ టు ఎడ్యుకేషనల్. మనకి ఈ సాంస్కృతిక విద్యా హక్కు గురించి ఎక్కడ ఉంటుందండి? ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. ఇది ఆర్టికల్ 31 లో పొందుపరిచారు. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్టికల్ 32. అయితే మనకి ఈ ఆస్తి హక్కు ఉంది కదా, రైట్ టు ప్రాపర్టీ, ఆర్టికల్ 31 లో. ఇది భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఇది మనకు ప్రాథమిక హక్కుగా ఉండేది. ఏ హక్కుగా ఉండేదండి? ప్రాథమిక హక్కుగా ఉండేది. అయితే ఆస్తి హక్కు ప్రస్తుతం ప్రాథమిక హక్కుగా ఉందా? లేదు. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. ఏంటండి? ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. దీనిని 44వ రాజ్యాంగ సవరణ చట్టం, ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఏ రకమైన హక్కుగా మార్చారండి? చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎన్ని ఉన్నాయండి? 6 మాత్రమే ఉన్నాయి. ఆస్తి హక్కును తీసివేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఈ రాజ్యాంగ సవరణ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు. మనం ఇప్పుడు ఈ సమానత్వ హక్కు గురించి, రైట్ టు ఈక్వాలిటీ గురించి నేర్చుకుందాం. ఈ సమానత్వ హక్కుకు సంబంధించి మనకి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయండి? ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 వరకు తెలియజేస్తాయి. మనకి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఏంటండి? చట్టం ముందు అందరూ సమానులే. అండ్
చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి? ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. మనం ఈ చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ అనే దానిని అమెరికా నుండి గ్రహించాం. ఏ దేశం నుండి? యుఎస్ఏ నుండి గ్రహించాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 14. అదేవిధంగా చట్టం మూలంగా ప్రతి పౌరునికి అందరికీ సమానంగా రక్షణ కల్పించాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి? ఆర్టికల్ 14. అదేవిధంగా మనకి ఈ చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ అనే అంశాన్ని మనం ఏ దేశం నుండి తీసుకున్నామని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశం నుండి తీసుకున్నామండి? యుఎస్ఏ నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ఏ దేశం నుండి తీసుకున్నామండి? ఇంగ్లాండ్ దేశం నుండి తీసుకున్నాం. మనకు ఇది ఇంగ్లాండ్ లో వారి రాజ్యాంగంలోని సమన్యాయ పాలన నుండి మనం గ్రహించడం జరిగింది. రూల్ ఆఫ్ లా నుండి గ్రహించడం జరిగింది. ఈ సమన్యాయ పాలనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరండి? ఏవి డైసీ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమన్యాయ పాలనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఏవి డైసీ గారు. అయితే మనకి ఈ 14వ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే అనే ఈ అధికరణ కొందరికి మినహాయించబడింది. ఇది అందరికీ వర్తించదు. అలా వర్తించని వారు ఎవరు అని ప్రీవియస్ గా మనకు ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఓకేనండి. మనకు భారత రాష్ట్రపతికి అదేవిధంగా గవర్నర్లు ఉంటారు కదా, ఈ భారత రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్లకు ఈ ఆర్టికల్ 14 కింద అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే అనే ఆర్టికల్ వీరికి వర్తించదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సమన్యాయ పాలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఏవి డైసీ గారు. అదేవిధంగా ఆర్టికల్ 14 అనే అధికరణ, చట్టం ముందు అందరూ సమానులే అనే అధికరణ వర్తించిన వారు ఎవరండి? రాష్ట్రపతి గారు అదేవిధంగా గవర్నర్ గారు. మనకి పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి గవర్నర్ పై క్రిమినల్ కేసులు పెట్టరాదు. ఏ కేసులు అండి? క్రిమినల్ కేసులు పెట్టరాదు. ఒకవేళ సివిల్ కేసులు పెట్టాలంటే 2 నెలల ముందు, ఎన్ని నెలల ముందు అండి? 2 నెలల ముందు వారికి నోటీసు ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని వర్తించని ఇంకా మిగతా వారు ఎవరో నేర్చుకుందాం. విదేశీ రాయబారులు ఉంటారు కదా, విదేశీ రాయబారులకు కూడా ఇది వర్తించదు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి రాయబారులు ఉంటారు కదా, యుఎన్ఓకి సంబంధించి, వారికి కూడా వర్తించదు. అదేవిధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో ఎంపీలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆ సమావేశాల సమయంలో దీని నుంచి మినహాయించడం జరుగుతుంది. మనకి నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దేనికి సంబంధించి అంటే చట్ట సమానత్వానికి సంబంధించింది. దేనికండి? చట్ట సమానత్వానికి సంబంధించింది. ఏ కేసు? నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. ఈ కేసులో మనకి సుప్రీంకోర్టు ఏం తెలియజేస్తుందంటే చట్ట సమానత్వం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమే అని తెలియజేస్తుంది. ఏంటండి? చట్ట సమానత్వం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగమే అని ఏ కేసులో తెలియజేస్తుందండి? మనకి నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. వెరీ వెరీ ఇంపార్టెంట్. పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి గవర్నర్లపై క్రిమినల్ కేసులు పెట్టొచ్చా? పెట్టరాదు. ఒకవేళ సివిల్ కేసులు పెట్టాలంటే వారికి ఎన్ని నెలల ముందు నోటీస్ ఇవ్వాలండి? 2 నెలల ముందు నోటీసు ఇవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఆర్టికల్ 14 డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఆర్టికల్ 15 గురించి నేర్చుకుందాం. ఈ ఆర్టికల్ 15 ఏం తెలియజేస్తుందంటే కులం కానీ, మతం కానీ, జన్మ అని కానీ, జాతి లేదా లింగ, ఏంటండి? కుల, మత, జన్మ, జాతి, లింగ అనే కారణాలతో వివక్షత చూపరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుల, మత, జన్మ, జాతి, లింగ కారణాలతో వివక్ష చూపరాదు. ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందో చూద్దాం. ప్రభుత్వం ఏ పౌరుడి పట్ల అయినా సరే పైన పేర్కొన్నటువంటి 5 రకాల వివక్షలు చూపరాదు. ఏంటి అంటే అవి? కుల, మత, జన్మ, జాతి, లింగ. నెక్స్ట్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 2 చూద్దాం. పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ పబ్లిక్ ప్లేసెస్ లోకి అందరినీ, ప్రతి ఒక్క పౌరుడిని వివక్ష లేకుండా ప్రవేశం కల్పించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు బావులు కానీ, చెరువులు కానీ, అదేవిధంగా హోటల్స్ కానీ, వినోద స్థలాలు ఏవైతే ఉంటాయో మనకు ఆ ప్రదేశాలలోనికి పౌరులను వివక్ష లేకుండా అందరినీ అనుమతించాలి. అలా తెలియజేసే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 2. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుందో చూద్దాం. స్త్రీలకు కానీ పిల్లలకు కానీ కల్పించే ప్రత్యేక సౌకర్యాలను మనం వివక్షతగా భావించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్త్రీలకు పిల్లలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు కదా, అలా కల్పించడాన్ని మనం వివక్షగా భావించరాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3. ఏ పౌరుడి పట్ల అయినా సరే కుల, మత, జన్మ, జాతి, లింగ కారణాలతో వివక్ష చూపరాని ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 15. ఓకేనా అండి. ఇప్పుడు మనం ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేదో చూద్దాం. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4. ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి
ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే దానిని మనం వివక్షగా భావించరాదు. ఏంటండి, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లయితే దాన్ని మనం వివక్షగా భావించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారంటే 1వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎంత అండి, 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా దీనిని మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే దానిని వివక్షగా భావించరాదు అని ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ఏం తెలియజేస్తుందో నేర్చుకుందాం. ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి, అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే దానిని వివక్షగా భావించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మైనారిటీ విద్యా సంస్థలకి వర్తించదు. ఓకేనా అండి? ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 అదేవిధంగా ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 లో ఏముంటుందండి, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే దానిని మనం వివక్షగా భావించరాదు. అదే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 లో ఏముంటుందండి, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి, ఎస్సీలకు ఎస్టీలకు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే దానిని వివక్షగా భావించరాదు. ఇది మైనారిటీ విద్యా సంస్థలకు వర్తిస్తుందా? వర్తించదు. ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ని మన భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చామనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా దీనిని మనం భారత రాజ్యాంగంలో చేర్చాము. దేనిని? ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ని. వెరీ వెరీ ఇంపార్టెంట్. 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా చేర్చాము. నెక్స్ట్ మనం ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 గురించి నేర్చుకుందాం. ఇది ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ఏం తెలియజేస్తుందంటే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ అంటాం కదండి. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది మనకి ఇప్పుడు చాలా వరకు వార్తల్లో ఉంది, రీసెంట్ గా వార్తల్లో ఉంది, కాబట్టి దీని గురించి మనం డెఫినెట్ గా నేర్చుకోవాలి. ఈ ఈడబ్ల్యూఎస్ వర్గాలకి విద్యా సంస్థల్లో 10% వరకు రిజర్వేషన్లు, ఎంత అండి, అప్ టు 10% వరకు రిజర్వేషన్లు కల్పించాలని ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 తెలియజేస్తుంది. మనం ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చామనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇది ప్రీవియస్ గా రావడం జరిగింది. మనం ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ను 103వ రాజ్యాంగ సవరణ చట్టం, ఎంత అండి, 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019లో మనం ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ని చేర్చడం జరిగింది. ఇది ఈడబ్ల్యూఎస్ వర్గాలకి విద్యా సంస్థల్లో 10% వరకు రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. మనకి ఈ ఆర్టికల్ 15 కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కేసులు ఉన్నాయి, అవేంటో చూద్దాం. మీరు జస్ట్ ఇవి చూసి గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. నేను ముఖ్యమైనటువంటి కేసుల్లో భాగంగా మళ్ళీ మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? ఫస్ట్ మనకు చంపకం దొరై వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్. ఏంటండి, చంపకం దొరై వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్. ఇది 1951 కి సంబంధించింది. ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మొదటి కేసు. ఏంటండి, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేసు. అయితే ఈ కేసులో ఏం తీర్పిచ్చిందంటే, మత ప్రాతిపాదికన విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు చెల్లవు అని ఈ చంపకం దొరై వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. తను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అయితే ఎంబీబీఎస్ సీట్లలో ఈ రిజర్వేషన్లు కల్పించడాన్ని తను ఛాలెంజ్ చేస్తుంది. ఈ కేసులో మత ప్రతిపాదికన విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు చెల్లవని కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ కేస్. ఏ కేసు అండి, ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెనుకబాటుతనాన్ని కేవలం కులాన్ని బట్టి కాకుండా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారిని ప్రతిపాదికగా తీసుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో కూడా నేర్చుకుందాం. ఇక్కడ మీరు జస్ట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించడం చట్టబద్ధమే అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? మనకి ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఆర్టికల్
16 గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ 16 ఏం తెలియజేస్తుందంటే సమాన ఉద్యోగ అవకాశాలు. ఏంటండి? సమాన ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 1 ప్రకారం పౌరులందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2. ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే పౌరులకి ఉద్యోగాలు కల్పించేటప్పుడు ఈ క్రింది 7 రకాల వివక్షలు చూపరాదు. ఎన్ని రకాలండి? 7 రకాల వివక్షలు చూపరాదు. అవేంటంటే జాతి, కుల, మత, లింగ, పుట్టుక, వారసత్వ, నివాస. మళ్ళీ చెప్తున్నాను వినండి. జాతి, కుల, మత, లింగ, పుట్టుక, వారసత్వ, నివాస. ఈ 7 రకాల వివక్షలు మనకి పౌరులకి ఉద్యోగాలు కల్పించేటప్పుడు చూపరాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి? ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 గురించి నేర్చుకుందాం. ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు, షెడ్యూల్డ్ క్యాస్ట్ కి, ఎస్టీలకు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి, అదేవిధంగా ఓబీసీలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్లు, ప్రత్యేక మినహాయింపులు కల్పించడం వివక్షగా భావించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సరైన ప్రాతినిధ్యం లేదు అని అనుకున్నప్పుడు వారికి రిజర్వేషన్లు కల్పిస్తే దానిని మనం వివక్షగా భావించరాదు. నెక్స్ట్ మనం ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఏం నేర్చుకున్నాం కదా, అందులో మనకి ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A ఉంటుంది. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు మనకి ఏంటంటే ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశామంటే 77వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎంత అండి? 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1955 ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. ఇదేంటండి? ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A చేర్చాము. ఇది ఏం తెలియజేస్తుంది? ప్రమోషన్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4B ఏం తెలియజేస్తుందో నేర్చుకుందాం. ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4B అనేది క్యారీ ఫార్వర్డ్. ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అనే అంశం గురించి తెలియజేస్తుంది. ఎస్సీలకి ఎస్టీలకి కేటాయించినటువంటి ఉద్యోగాలు ఒకవేళ ఆ సంవత్సరం కేటాయించిన ఉద్యోగాలు భర్తీ కాకపోతే అవి తదుపరి సంవత్సరం తర్వాత సంవత్సరం కూడా వారికే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఏంటండి? వారికే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇలా మనం దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చామండి? మనం 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 సంవత్సరం. ఎప్పుడండి? 81వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4Bని చేర్చాము. మీకు ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4B అనగానే ఏం గుర్తుకు రావాలంటే క్యారీ ఫార్వర్డ్ అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగ సవరణలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సీనియారిటీ ఆధారంగా ఏంటండి? సీనియారిటీ ఆధారంగా వారికి పదోన్నతులలో మనకి ప్రమోషన్స్ ఉంటాయి కదా, అందులో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించాలని మనకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే 85వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా చేర్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో సీనియారిటీ ఆధారంగా మనకి పదోన్నతులు కల్పించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 85వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ మనం ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 ఏం తెలియజేస్తుందో నేర్చుకుందాం. ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 ఏం తెలియజేస్తుందంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ వర్గాలు ఉంటాయి కదా, ఆ ఈడబ్ల్యూఎస్ వర్గాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% మించకుండా, ఎంత అండి? 10% కి మించకుండా రిజర్వేషన్లు కల్పించవచ్చు. అప్ టు 10% అండి. గరిష్టంగా 10% వరకు మనకి రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆయా రాష్ట్రాల్లో వారి జనాభా ప్రాతిపదికన 10% వరకు, గరిష్టంగా 10% వరకు రిజర్వేషన్లు కల్పించవచ్చు. దీనిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చామండి? 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 ని చేర్చాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. మన భారత రాజ్యాంగంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అనే అంశాన్ని వాడినప్పటికీ వీటిని సరిగ్గా నిర్వచించలేదు. వాటి నిర్వచనాన్ని మన భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు. నెక్స్ట్ మనం ఆర్టికల్ 17 గురించి నేర్చుకుందాం. ఈ ఆర్టికల్ 17 ఏం తెలియజేస్తుందంటే
అంటరానితనం. ఏంటండి? అంటరానితనం, అస్పృశ్యత, రద్దు గురించి తెలియజేస్తుంది. అంటరానితనం, అన్టచబిలిటీ, అస్పృశ్యత. ఈ అంటరానితనం, అస్పృశ్యత రద్దు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 17. అయితే ఈ అస్పృశ్యతకు సంబంధించి మనకి ముఖ్యమైన చట్టం ఉంటుంది. దాన్ని మనం ఏ ఇయర్ లో చేసామో గుర్తుపెట్టుకోవాలి. అస్పృశ్యత నిషేధ చట్టం. ఏంటండి? అస్పృశ్యత నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేశాం? 1955. వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్పృశ్యత నిషేధ చట్టం ఏ సంవత్సరం? 1955వ సంవత్సరం. దీన్ని మనం సవరించి 1976వ సంవత్సరంలో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చాం. ఏ చట్టంగా అండి? పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా. నెక్స్ట్ మనం ఈ పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని కూడా మళ్ళీ సవరించి దీన్ని 1989వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిషేధ చట్టం. ఏంటండి? ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిషేధ చట్టం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని ఉంటుంది కదా, చాలా పవర్ఫుల్ యాక్ట్. ఏ సంవత్సరం అండి? 1989. దేన్ని సవరించి చేశామండి? పౌర హక్కుల పరిరక్షణ చట్టం. మనకు ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లైన్ గా గుర్తుపెట్టుకోండి. 1955 అస్పృశ్యత నిషేధ చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 18. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇందులో ఏ అంశాలు ఉంటాయో అవి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆర్టికల్ 18 ఏం తెలియజేస్తుంటే బిరుదుల నిషేధం లేదా రద్దు. బిరుదులు ఏవైతే ఉంటాయో వాటి రద్దు గురించి ఈ ఆర్టికల్ 18 తెలియజేస్తుంది. మనకి మీకు గుర్తుంటే రాజా బహదూర్ అనే బిరుదు ఉంటుందండి రాజా నిజాం కాలంలో. అలాంటి బిరుదులు ఏవైతే ఉంటాయో ఈ బిరుదులన్నీ కూడా మనకి రద్దు అవుతాయి అని తెలియజేస్తుంది ఆర్టికల్ 18. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఉంటారు కండి, ఫస్ట్ కోత్వాల్, తెలంగాణ మన సంస్థానంలో. మనం ఈ ఆర్టికల్ 18 లో ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందో నేర్చుకుందాం. సైనిక పరమైన బిరుదులు, అదేవిధంగా విద్యాపరమైన బిరుదులు తప్ప మిగతా బిరుదులు అన్ని రద్దవుతాయని ఈ ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1 తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందో నేర్చుకుందాం. భారత పౌరులు విదేశీ బిరుదులను స్వీకరించరాదు. ఏంటండి? భారత పౌరులు విదేశీ బిరుదులను స్వీకరించరాదు. ఈ ఆర్టికల్ 18 అనేది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనా అండి? మనం నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలు నేర్చుకుందాం. Thank you so much for watching. Please subscribe to VR Educators. Thank you everyone.